10 years బ్యాక్ నేను పోస్టింగ్ పెట్టాను. ఎలన్ మస్క్ని మీరు అంగీకరిస్తే ప్రపంచంలో జరిగేటటువంటి భవిష్యత్తులో దుర్మార్గాలకు అన్నిటికీ నువ్వే ఒత్తాసు పలికినట్టుగా అవుతుంది. ఈజ్ ద బిగ్గెస్ట్ రేసిస్ట్ మ్యాన్, ఈజ్ ద బిగ్గెస్ట్ క్యాపిటలిస్ట్. ద ఎంటైర్ వరల్డ్ క్యాపిటలిజం ఒక్కడే ప్రపంచం అంతా తన చేతుల్లో ఉంచుకోవడం కొరకు అవసరమైన పెట్టుబడులను అన్నింటినీ పెట్టాడు. దాని ద్వారా ట్రంప్ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ నాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ట్రంప్, ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఎలన్ మస్క్ అండ్ ద అదర్ నియో క్యాపిటలిస్ట్ కల్ట్. వాళ్లకు వీడు అవసరం కాబట్టి గెలిచిండు. ట్రంప్ శక్తి వల్ల, ట్రంప్ బలం వల్ల ట్రంప్ గెలవలేదు. ట్రంప్ అనేటటువంటి వాడు పెట్టుబడిదారి వర్గానికి అవసరం కాబట్టి వాళ్ళు గెలిపించి వాడిని పెట్టేశారు. సో నిన్న కూడా మనం చాలా ఒక పెద్ద కుకుడ్ స్టోరీని చూస్తూ ఉన్నాం. ఆమె పేరు ఇండియన్ ఉమెన్ స్పేస్కు పోయి వచ్చింది, సునీత విలియమ్స్ అనేట ఆవిడ. ఆమె 8 రోజుల కోసం స్పేస్కు పోయింది, 8 నెలలు అక్కడే ఇరుక్కొని పోయింది. ఆ తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చింది. రావడానికి కారణం ఎలన్ మస్క్ అనే ఒక కుకుడ్ స్టోరీ నడుస్తుంది. మనం దీన్ని నమ్ముతున్నాం. ఎందుకు అనంటే ఒక ఆల్టర్నేట్ ఆర్గ్యుమెంట్ ఏది కౌంటర్ చేసేటటువంటిది లేదు. పెట్టుబడిదారు ఏం చూపించదలుచుకుంది అనంటే నాటా ఈజ్ ఎ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఇండియన్ అమెరికన్ ఫండింగ్, గవర్నమెంట్ ఫండింగ్. ఇప్పుడు నాసాని మొత్తం చాలా పెద్ద ఎత్తున ధ్వంసం చేసి పడేసేయాలి. నాసా స్థానం లోపల ఎక్స్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలి అని అంటే ఇట్లాంటి కుకుడ్ స్టోరీస్ నడపకపోతే నాసాని ధ్వంసం చేయటం సాధ్యం కాదు. నాసాని ధ్వంసం చేయకపోతే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలిగేటటువంటి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ పెట్టుబడిదారి వర్గం లోపల ఉండదు. సరిగ్గా నా తరగతి గది లోపల ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఒకవేళ ఈ నాసా ప్లేస్లో ఎక్స్ వచ్చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం కమ్యూనికేషన్ నెట్వర్క్ని డైరెక్ట్ ఎక్స్ స్పేస్ స్టేషన్ నుంచే నడపగలిగితే, ఒకవేళ నడపగలిగితే టాటా కమ్యూనికేషన్ పరిస్థితి ఏంటిది, జియో కమ్యూనికేషన్ పరిస్థితి ఏంటిది, తర్వాత మన ఎయిర్టెల్ బిర్లాల యొక్క కమ్యూనికేషన్ పరిస్థితి ఏంటిది? నేనేం చెప్పానంటే వీళ్ళు కంపెనీలన్నీ మూసేసుకొని ఎక్స్కి సంబంధించిన టెలికమ్యూనికేషన్ ఫ్రాంచైజీని కొనుక్కోవాల్సి వస్తుంది అని. సో యు సీ హౌ వీ స్టార్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ షాప్స్, యు నో. So tomorrow the Indian biggest capitalism becoming as a franchisee, not a capitalist directly, not a owner of the production directly. అంటే దేశాల లోపల అత్యంత బలమైనటువంటి, శక్తివంతులైనటువంటి, సంపన్నులైనటువంటి పెట్టుబడిదారులు కూడా రేపు వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి ప్రపంచ బలమైనటువంటి సంస్థకు ఒక ఏజెంట్గానే మారుతాడు తప్ప వాడు ఈ ప్రపంచాన్ని నడిపేటటువంటి స్థితి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, I hope you people could understand that how the entire world is transforming into the hands of the neo-capitalism. ఈ ప్రపంచం లోపల చిన్న చితక పెట్టుబడిదారి వర్గాల్ని మొత్తం సంపేసేసి దాని స్థానం లోపల ప్రపంచంలో ఉండేటటువంటి 1% పెట్టుబడిదారి వర్గం మొత్తం ఎకానమీని డిటర్మైన్ చేస్తుంది. ఎలన్ మస్క్ యొక్క సంపద ఈ ప్రపంచంలో ఉన్న 40 దేశాల బడ్జెట్ కంటే కూడా ఎక్కువ ఉన్నది. 40 దేశాల బడ్జెట్. సో వేర్ యూ ఫైట్ విత్ ఎలన్ మస్క్, వేర్ యూ ఫైట్ విత్ ట్రంప్. ట్రంప్ బేడీ లేచి పంపించిండు అని చెప్పి అయ్యో అని గుండెలు బాదుకుంటా ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దే ఆర్ మిలిటరీ పవర్ఫుల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టెక్నాలజికల్లీ పవర్ఫుల్. దే ఆర్ పవర్ఫుల్ టు ఆర్గనైజ్ ద క్యాపిటల్ ఇన్ ద వరల్డ్. ఆ పెట్టుబడి ఉన్నప్పుడు వాడు ఎటువంటి హీనియస్ స్థితినైనా కూడా నీకు చూపిస్తాడు. అందుకనే ఈ ప్రపంచం లోపల ఇప్పుడు 30 దేశాల లోపల రైట్ వింగ్ ఫోర్సెస్ అంతా కూడా పవర్లోకి రావడానికి ప్రజలే నిజంగా రైట్ వింగ్ ఫోర్సెస్ని కోరుకోవట్లేదు. ప్రజలు కోరుకుంటున్నట్టుగా చూపెట్టేటటువంటి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థని చాలా పెద్ద ఎత్తున బలవంతంగా నడుపుతున్నటువంటిది ఉంది. ఏం ప్రచారం చేస్తారు దీంట్లో ఏం ప్రచారం చేస్తారు అని అంటే బేసికల్గా రేషనలిస్ట్ అనుకునేటటువంటి వాళ్ళు, ఎథియిస్టులు అనుకునేటటువంటి వాళ్ళు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు అనుకునేటటువంటి వాళ్ళు మీరు సింబల్స్కి చాలా తక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. మీరు చాలా సింపుల్గా వాడేస్తారు. బట్ వన్ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద ఏన్షియంట్ డేస్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ ద సింబల్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ద సింబల్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సివిలైజేషన్. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు సింబల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆ తర్వాత నువ్వు సుమేరియన్ నాగరికత గురించి మాట్లాడుతున్నప్పుడు సింబల్స్ గురించి మాట్లాడుతాం. Without symbols there is no politics, without symbols there is no history, without symbols there is no transformation of
power from the one hand to the other hand, symbols actually psychologically, emotionally deal and convert the people minds from one stage to the another stage. But we give very less importance to the symbols. ఈ సింబల్స్ని మనం, అందుకనే నేను చూడండి, ఇప్పుడు నువ్వు జాతీయ జెండా అని పెద్దగా పట్టించుకోలేదు. ఒకటికొకటికి 3 రంగుల జెండా చూడంగానే ఒంట్లో మొత్తం కూడా వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సమ్వన్ జాతీయ గీతము పాడుతున్నప్పుడు వాడికి వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకొకటికి ఆవును చూసినప్పుడు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకొకటికి ఒక దేవతను చూసినప్పుడు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకొకటికి దేశపు బొమ్మను చూసినప్పుడు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. నేను సింపుల్గా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, ఒకవేళ ఏదైనా భూభాగం భారతదేశ పటం లోపల పోతే ఎట్లా ఉంటుంది అని అంటే, చూడలేను సార్ నేను, అది చాలా నాకు బాధ అనిపిస్తుంది అని. No, you see how human beings are emotional towards that geographical structure, how human beings are emotional towards the food, how human beings are emotionally bonded with the dress, culture, symbols, geography, language, linguistics, region, religion, anni symbol. That is the reason you see the continuous propagation of the symbols is the biggest success of the right-wing forces. Without symbols there is no movement of the right-wing forces even from the 1915. అంతకంటే ముందు కూడా నేను ఉదాహరణ చెప్పాను. దానికంటే ముందు కూడా ఎట్లా కొన్ని రకాలైనటువంటి వస్తువుల్ని, ఎట్లా కొన్ని రకాలైనటువంటి మనుషుల్ని, ఎట్లా కొన్ని రకాలైనటువంటి ఆకారాల్ని, ఎట్లా కొన్ని రకాలైనటువంటి రంగుల్ని మనకు ఆపాదిస్తూ ఉంటాం. నన్ను ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, చావా సినిమా మీద నువ్వు మాట్లాడాలి, అప్పుడెప్పుడో 5-6 ఏళ్ల క్రితం నువ్వు మరాఠా ఛత్రపతి శివాజీ మీద నువ్వు మాట్లాడావు కదా, దాని తర్వాత చాలా పెద్ద ఎత్తున మిగతా వర్గాల లోపల కూడా చర్చ జరిగింది. అంటే యాక్చువల్లీ దేర్ ఆర్ ఫాల్స్ నోషన్స్ అమాంగ్ ద ముస్లిమ్స్, ఫాల్స్ నోషన్స్ అమాంగ్ ద సోషలిస్ట్, మార్క్సిస్ట్ స్టూడెంట్ వింగ్స్, అందరి లోపల ఒక ఫాల్స్ నోషన్ ఏముంది అని అంటే, శివాజీ ఈజ్ ఏ రిప్రజెంటెడ్ ఫర్ ద పర్టిక్యులర్ హిందూ రిలీజియన్ అని చెప్పి. ఇట్ ఈస్ నాట్ ట్రూ. మనము ఆ చరిత్రను అధ్యయనం చేయకపోవడం వల్ల. మహాత్మా జ్యోతిరావు పూలే అక్కడికి పోయి శివాజీ రైతుల గురించి మాట్లాడాడు, శివాజీ స్త్రీల గురించి మాట్లాడాడు, శివాజీ జస్టిస్ గురించి మాట్లాడాడు అని శివాజీ బయటకు వచ్చి ఈ ముచ్చట మొత్తం కూడా చెప్పిన తర్వాత యాక్చువల్లీ తిలక్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ అబౌట్ ద శివాజీ. తిలక్ ఏం మాట్లాడాడు శివాజీ గురించి ఒకసారి వెతకండి, దొరుకుతుందా? సావర్కర్ ఏం మాట్లాడాడు శివాజీ గురించి ఒకసారి వెతకండి, దొరుకుతుందా? మరి ఈ సావర్కరు ఈ తిలకు ఎందుకు శివాజీ గురించి మాట్లాడలేదు? అదే సంస్థానం లోపల ఉండినటువంటి పూనా నగరం లోపల పుట్టినటువంటి ఈ బ్రాహ్మణ వర్గం అంతా కూడా వీళ్ళెందుకు శివాజీ గురించి మాట్లాడలేదు? తర్వాత 60లో 70ల తర్వాత శివాజీని నాట్ ఎగ్జాక్ట్లీ ద ఆర్ఎస్ఎస్, ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ శివాజీ గురించి మాట్లాడదు. ఆర్ఎస్ఎస్ని బిలీవ్ చేసేటటువంటి ఇతరత్ర ఫోర్సెస్ మాత్రమే శివాజీ గురించి మాట్లాడతాయి తప్ప వాళ్ళు మాట్లాడు. దే గ్లోరిఫైడ్ దట్ గణేష్ రాదర్ దాన్ ద శివాజీ. శివాజీ యొక్క ప్రతిభని, శివాజీ యొక్క పాపులారిటీని మైన్యూట్ చేయటం కోసమే వాళ్ళు గణేష్ అనేటటువంటి దాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకొని వచ్చారు. మనము శివాజీని వాళ్ళు మనకు ఒక తప్పుడుగా ఇంట్రడ్యూస్ చేసి చూపెట్టడం వల్ల we believed that Shivaji represents to a particular religion against to the particular religion అని మనం భావించినాం. ఆ భావన నుంచి పూలే చరిత్రను అధ్యయనం చేసిండు, పూలే శివాజీ గురించి వాస్తవాల్ని ముందుకు తీసుకొని పెట్టిండు. కానీ మనం ఇవేవి అధ్యయనం చేయలేదు. వాళ్ళు చేసినటువంటి అధ్యయనాలు కూడా పుస్తకాల లోపల లేవు, వాళ్ళు చేసిన అధ్యయనాలు ఉద్యమాల లోపల లేవు, వాళ్ళు చేసినటువంటి అధ్యయనాలు ఎక్కడా లేకపోవటం మూలంగా యాక్చువల్లీ we are misunderstood what actually the Shivaji contribution to the human beings rather than the particular religion. ఇట్లా ఇంకా అనేక రకాలైనటువంటి సింబల్స్ని యూ కెన్ టేక్. నన్ను ఆ మిత్రుడు అడిగిన తర్వాత నేను ఏమన్నాను అనంటే, మీరెప్పుడు ప్రోగ్రాం వాళ్ళు ఇస్తారు, మమ్మల్ని స్పందించమంటారు. కానీ మేము ప్రోగ్రాం ఇస్తే మీరు వాళ్ళకు ఫోన్ చేసి పలానోళ్ళు ఇట్టు అంటారు కదా మీరు మాట్లాడండి అని మీరు అడుగుతారా? ఎస్, సమ్ టైమ్ very recent back, sometime in Usmania University, student gave the program to Nagpur office, student gave the program to the VHP, student gave program to the BJP, ABVP, అన్ని రకాలైనటువంటి
రిలీజియస్ ఆర్గనైజేషన్ని ఛాలెంజ్ చేసేటటువంటి ఒక కల్చరల్ మూమెంట్ని ఉస్మానియా విద్యార్థులు వాడికి ప్రోగ్రామ్ ఇస్తే వాడు ఆన్సర్ చేయాల్సిన స్థితికి వచ్చింది. సో వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ టుడే? ఇప్పుడు వాడు ప్రోగ్రామ్ ఇస్తున్నాడు, అయ్యో మేము అట్లా కాదండి, అయ్యో మేము ఆ రకంగా అర్థం చేసుకోవట్లేదండి అని నువ్వు రిజైండర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో నువ్వున్నావు. వాడేమో నీకు ప్రోగ్రామ్ ఇస్తా ఉన్నాడు. అయ్యో నేను అంత పాపం చేయలేదండి, దుర్మార్గం చేయలేదండి, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి, క్షమాపణ కోరుకునేటటువంటి స్థితికి నిన్ను వాడు నెట్టేసేసాడు. ఆల్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ వీఆర్ వెరీ అన్కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ అబౌట్ ద కల్చరల్ సింబల్స్ అండ్ ద సోషల్ మూవ్మెంట్. సో కేవలము ఒకే రకమైనటువంటి మూస పద్ధతుల లోపల సింబల్స్ ఎట్లా మనుషుల యొక్క మానసిక స్థితిని, దేశపు యొక్క అస్తిత్వాన్ని, మిలిటరైజేషన్ని, మీడియాని, మైండ్ని, రాజకీయాల్ని, సమాజాన్ని, ధర్మాన్ని, వీటినన్నింటినీ డిటర్మైన్ చేసేటటువంటి పద్ధతుల లోపల ఇవాళ సోషల్ మీడియా, నేను కూడా ఫస్ట్లో ఒక వ్యాసం రాశాను, సోషల్ మీడియా అనే ఒక నెట్వర్క్ వచ్చిన తర్వాత మార్జినలైజ్డ్ వాని వాయిస్ చెప్పుకోవడానికి ఒక వేదిక దొరికింది అని అన్నా. ఏడుంది వేదిక? నువ్వు ఒక కామెంట్ చేస్తే ఇమ్మీడియట్గా నిన్ను బ్లాక్ చేసేస్తా ఉంది. కానీ వాడు కామెంట్ చేస్తే మనం చూడకపోయినా మన అకౌంట్లోకి ఇట్ట ఓపెన్ చేస్తే చాలు టక్కున వచ్చేస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు బాధితుణ్ణి. నేను ఆ పోస్ట్ పెట్టేటప్పుడు అనుకుంటాను, అబ్బా ఈ పోస్ట్ కనీసం ఒక 1000 మందికి రీచ్ అవుతుంది కావచ్చు అనుకుంటాను. 3 కూడా రీచ్ కాదు. దే యూజ్డ్ ఆల్గోరిథం. సో యు సీ హియర్, ట్రై టు అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్ how the corporate capitalism will control the ideas of the marginalized, how it controls the ideas, politics, social interpretations. నీ మొత్తము ఆలోచనల్ని మొత్తము సోషల్ మీడియా కంట్రోల్ చేసేస్తా ఉంది.